న్యాయ్ బ్రాహ్మణ్ సంబంధించిన ఇష్యూ కూడా మనం చూస్తుంటాం. తెలంగాణలో ముఖ్యంగా న్యాయ్ బ్రాహ్మణ్ సమాజము కటింగ్ చేసే షాపులన్నీ కూడా వాళ్ళ ఒక అసోసియేషన్ ఆధారంగా నడుపుతుంటారు. అయితే కొత్తగా ఈ బీహార్, యూపీ నుంచి వచ్చిన ముస్లిం యువకులు హైదరాబాద్లో, మిగతా తెలంగాణ అన్ని జిల్లాలలో కూడా వచ్చిన తర్వాత ఏ షాప్లో చూసినా కానీ ఆ షాప్లో కటింగ్ చేసే వ్యక్తి ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి చూస్తున్నాం మనం. అయితే వీళ్ళు ప్రత్యేకించి నాయి బ్రాహ్మణులందరూ కూడా దీన్ని గమనించిన తర్వాత గలం ఇప్పడం ప్రారంభమైంది. వికారాబాద్లో కానివ్వండి, మన పరిగిలో కూడా అరే ఏ వీధిలో అయితే ఆ నాయి బ్రాహ్మణ్ సంబంధించిన వాళ్ళ ఒక సంస్థ ఒప్పందం చేసుకుంది, ఈ వీధి చివరిలో ఒక నాయి బ్రాహ్మణ్ షాప్ ఉన్నట్టు, కటింగ్ షాప్ ఉన్నట్టు ఆ వీధి చివరిలో ఇంకో షాప్ పెట్టుకోవాలి, నీ వ్యాపారం నా వ్యాపారానికి ఇబ్బంది లేదు అని వాళ్ళు అనుకోవడం జరిగింది. కానీ దుర్మార్గంగా అక్కడ ఒక బీహార్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళతో పరిచయం చేసుకొని ఒక మడిగి తీసుకుంటాడు. ఆ మడిగిలా కటింగ్ షాప్ పెట్టే ప్రయత్నం చేస్తాడు. వీళ్ళ అందరూ పోయి ఆయన అడిగితే అక్కడ ముస్లిం వ్యక్తి బాగా సామాజికంగా బాగా బలమైన వ్యక్తి ఆయన మీద దాడి చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడెక్కడైతే ఈ మతపరమైన గ్రూప్స్ ఉంటాయి, దీన్ని ఈ రకంగా నిమ్న జాతుల మీద కానీ న్యాయ బ్రాహ్మణుల మీద దాడి జరిగినప్పుడల్లా వరుసగా ముస్లిం మతానికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు మాట్లాడతారు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు వేదిక మీదకి వస్తారు, పోలీస్ స్టేషన్ల దగ్గర పోతారు. ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ పరిగి గొడవ మధ్యాహ్నం అయితే సాయంత్రం వరకు ఇక్కడ నుంచి హైదరాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పోయి ఆడ ఏసీబీ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళని విడిపించే ప్రయత్నం చేస్తాడు. అంటే ఎక్కడో ఒక చోట హైదరాబాద్కు సంబంధించిన ఏదైతే ఎంఐఎం నేతృత్వంలోనే ఈ ఘర్షణలు చేయడానికి దీని ఒక ప్రణాళికబద్ధ ప్లాన్గా జరుగుతుందంటే స్పష్టంగా కనబడుతుంది.